దేవి, ఏంటమ్మా, ఏమైంది? లేదు, ఏం లేదు నాన్న. బాగా వాంతులు చేసుకుంటున్నారయ్యా. నేను పొమ్మని చెప్పాను కదా, ఇదిగో. బుజ్జమ్మా, ఏమైందమ్మా, చెప్పమ్మా. ఏం లేదు నాన్న. నిన్న రాత్రి అమ్మ హోటల్ నుంచి పరోటా తీసుకొచ్చి పెట్టింది. అది నాకు సరిగ్గా అరగలేదు. మొన్న కూడా ఇలానే వాంతులు చేసుకున్నావు, అడిగితే తిన్నది అరగలేదన్నావు. ఇప్పుడు మళ్ళీ వాంతులు చేసుకుంటున్నావు, అడిగితే అరగలేదంటున్నావు. ఇలా పదే పదే జరగడం ఆరోగ్యానికి మంచిది కాదమ్మా. ఎందుకైనా మంచిది మనం డాక్టర్ని కలిసి వద్దామా? అదేం వద్దు నాన్న, అంత సెట్ అవుతుంది. బుజ్జమ్మా, నాన్న చెప్పేది ఒకసారైనా వినమ్మా. నీ మంచిగా కదా నాన్న చెప్తాడు. ఇలా చూడమ్మా, ఈ కాలం పిల్లలు చూడటానికి చాలా బలంగా గట్టిగా ఉన్నట్లు కనిపిస్తారంతే, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్లి చెక్ చేయిస్తే ఆయన పెద్ద బండరాయి పేలుస్తాడు. నాన్నకు భయంగా ఉందిరా, ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేయించుకుని వద్దాంరా. నాన్న, అలాంటిదేమీ లేదు నాన్న. నా వయసు ఇప్పుడు తక్కువే కదా. సిటీలో ఉన్నన్ని రోజులు హాస్టల్లో ఉండడం వల్ల పూర్తిగా జంక్ ఫుడ్డే తిన్నాను. ఇప్పుడు కొన్ని రోజులుగా ఇంటి ఫుడ్ తింటున్నాను కదా నాన్న, అందువల్ల ఫుడ్ సెట్ అవడానికి కొంచెం టైం పడుతుంది నాన్న. కొన్ని రోజులు అలాగే ఉంటుంది, తర్వాత సెట్ అవుతుంది. మీరేం దిగులు పడకండి. ఏంటమ్మా నువ్వు? ఈ కాలం పిల్లలు అసలు కన్నవాళ్ళ మాటలే వింటలేదా? వాళ్ళు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటున్నారు. ఏం చేస్తాం, వాళ్ళు చెప్పింది వినాల్సిందే. చూద్దాం.